హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే వీడియోలో చూపిస్తాను. ఇక్కడ 2.5 మీటర్స్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. లైనింగ్కి క్రేప్ అయితే తీసుకున్నాను. 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ యోక్ పార్ట్ వరకే ఒక 1/2 మీటర్ అయితే కాటన్ లైనింగ్ తీసుకున్నాను. యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. 1 ఇంచ్ మార్జిన్ కలుపుకొని 11 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నెక్కి షోల్డర్కి కలిపి ఒక 5 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ డౌన్ వచ్చేసి 6 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాను, కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి. చెస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచులు అండి. 28 ఇంచులు 4వ భాగం 7 ఇంచులు. 7 ఇంచులకి ఒక 1.5 ఇంచు ఖర్చులకైతే యాడ్ చేసుకుని చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసేసుకున్నాను. నడుం లూజ్ వచ్చేసి 24 ఇంచులండి. దానికి కూడా 4వ భాగం తీసుకుని 1.5 ఇంచులు మార్జిన్ అయితే యాడ్ చేసుకున్నాను ఖర్చుల కోసం. తర్వాత కింద నడుం దగ్గర డౌన్ ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకుని 4 ఇంచులేమో మన నడుం లూజ్లో మార్కింగ్ చేసుకుని అట్లా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. దీన్ని అయితే కటింగ్లో కట్ చేసుకుంటాం అనమాట. క్రాస్గా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్ వెడల్పు వచ్చి 2 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచులు 4.5 ఇంచులకి తీసుకున్నాను. చిన్నగా కొంచెం కర్వ్గా తీసుకుని నెక్ షేప్ అయితే ఇక్కడ డ్రా చేస్తున్నాను. కింద 2.5 ఇంచులు పైన 2 ఇంచులు అయితే పెట్టుకున్నాను నెక్కి వెడల్పు. ఈ కర్వ్ స్కేల్తో అయితే ఇట్లా కొంచెం నెక్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఇది 4 మడతల మీద ఉంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని సపరేట్ చేసుకుని బ్యాక్ పార్ట్కి అయితే ఇప్పుడు నెక్ మార్కింగ్ అయితే ఇస్తున్నాను. నెక్ వెడల్పు 2 ఇంచులే పెట్టుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచులకి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఉక్సులు పట్టి కాజాల పట్టి ఉంటుంది కాబట్టి నెక్ అయితే పైకి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం కాటన్ లైనింగ్ మీద కట్ చేసాం కదా, ఇప్పుడు క్రేప్ లైనింగ్ మీద అదైతే వేస్తున్నాను. మనం కట్ చేసుకున్నది వేసుకొని ఇట్లయితే కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఒరిజినల్ పార్ట్ మీద అలాగే కట్ చేసుకోవాలి. రిమైనింగ్ క్రేప్ లైనింగ్ మొత్తాన్ని నేను ఫ్రాక్ అయితే యూస్ చేస్తాను. ఇక్కడ క్లాత్ని 4 మడతల మీద అయితే వేసుకున్నాను. ఇక్కడ మనకి పెయింటింగ్ వచ్చింది సిల్క్ కోటా మీద. ఆ పెయింటింగ్ని పాడు చేసుకోకుండా వచ్చేలాగా అయితే చూసుకుంటున్నానండి. ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాము. మనకి ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ వచ్చింది కాబట్టి ఆ పెయింటింగ్ మీద ఫ్లవర్స్ హ్యాండ్స్ రెండిటిగా వచ్చేలాగా కట్ చేద్దామని చూశాను. అక్కడ క్లాత్ కొంచెం డిస్టర్బ్ అయ్యేలా ఉంది. డిస్టర్బ్ అవ్వకుండా ఇలాగా కట్ చేసుకుంటే మనం న్యూస్ పేపర్ మీద కానీ ఇట్లా ఏదైనా క్లాత్ మీద కానీ వేసుకుంటే మనం కరెక్ట్గా సెంటర్ చూసుకుని దాని మీద వేయచ్చు. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది కదా, అంటే షోల్డర్ దగ్గర 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ కింద లూజ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. 4 ఇంచులు ఉంది. ఖర్చులు 1.5 ఇంచులు అయితే కలుపుకున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే పెట్టుకుని కింద హ్యాండ్ లూజ్కి దీనికి కలిపేసి మార్కింగ్స్ అయితే పెట్టేసుకున్నాను. పైన ఒక 2 ఇంచులకి అయితే బుట్ట హ్యాండ్స్ అండి. ఇది కొంచెం రాసి బుట్ట ఏదో అంటారు కదా, ఆ బుట్ట హ్యాండ్స్ అనమాట. ఒక 2 ఇంచులు పైకి అయితే బాక్స్ లాగా కొట్టుకుని అక్కడి నుంచి అయితే ఇట్లా చూపించిన విధంగా అయితే హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. కొంచెం వంపు తిప్పుకుని ఇప్పుడు మనం ఈ హ్యాండ్ని హ్యాండ్కి అయితే లైనింగ్ వేయట్లేదు. లైనింగ్ వేస్తే లైనింగ్ దాని మీద కట్ చేసుకునే పని వేయట్లేదని చెప్పి నేను ఇలా పేపర్ మీద సపరేట్గా వేశాను. అక్కడ నాకైతే ఫ్లవర్ ఉంది, అది పోకుండా హ్యాండ్కి సెంటర్లో వచ్చేలాగా చూసుకున్నాను. కొంచెం అతికైతే పడేలా ఉంది, అందుకని ఆ ఎక్స్ట్రా పీసులను అయితే అలా ఉంచేసాను అనమాట అతుకులు వేయడానికి. ఇక్కడ మనకి ఫ్రాక్ టోటల్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ అండి. 40 ఇంచెస్ పెట్టుకోగా నాకు కొంచెం కింద అయితే క్లాత్ ఎక్స్ట్రా వస్తుంది. అక్కడ డిజైన్ ఏం లేదు, సో నేను అలాగా పెట్టేశాను. ఇక్కడ 32 ఇంచెస్ వరకు అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే ఖర్చుల్లోకి కింద మనం పట్టి కుట్టాలి కదా, ఫ్రాక్ కింద ఖర్చుల్లో కూడా కొంచెం 1 ఇంచ్ దాకా పెట్టుకున్నాను పైన కుచ్చుల పైన ఖర్చు. ఇక్కడ బొందుకైతే తీసుకుంటున్నాను. 3 ఇంచులు కింద వైపు 2 ఇంచులు పైన వైపు అయితే మార్క్ చేసుకుని అట్లా క్రాస్గా అయితే క్రాస్ పట్టీలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్లో మనం ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ నెక్ పార్ట్ని అయితే సపరేట్ చేసుకుని తర్వాత వేరే క్లాత్ మీద అయితే ఇలా వేసుకున్నాను. కింద క్లాత్ డబల్ ఫోల్డింగ్ మీద ఉండాలండి. క్లోజ్డ్ వైపు ఏమో నెక్కి క్లోజ్డ్ వైపు ఉంది కదా, అట్లా వేసుకుని ఒక 1 ఇంచ్ మార్జిన్ తీసుకుని ఇలా అయితే సపరేట్ చేసుకున్నాను నెక్ పీస్ని.
మెయిన్ 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 ఫ్యాబ్రిక్, దాని మీద క్రేప్, దాని మీద కాటన్ వేసుకుని ఇట్లా సైడ్ స్టిచ్లు అయితే వేసేసుకుంటున్నాను. మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అనేది బాడీని టచ్ అవుతూ ఉండేలాగా వేసుకోవాలి. కొంచెం క్రేప్ అనేసరికి కొంచెం చెమట అనేది పీల్చదు కాబట్టి నేను ఇక్కడ బాడీ పార్ట్ వరకే కాటన్ లైనింగ్ అనేది వేసుకున్నాను. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం చిరాకు పడకుండా ఉంటారని ఇలా నెక్ అయితే కుట్టేసుకున్నాను. ఇట్లా కార్నర్లో పాయింట్ వచ్చిన దగ్గర సూదిని దింపి మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశానండి. పాదాన్ని తిప్పుకుంటూ స్లోగా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఏదైనా మోడల్ నెక్ అయితే ఏ నెక్ అయినా స్లోగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇట్లా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అయితే తీసేసుకుంటున్నాను. మన నెక్ పట్టీని అటాచ్ చేసుకుందాం ఇప్పుడు. ఈ నెక్ పట్టీకి అంచులైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఒక 1/4 ఇంచు మార్జిన్ పెట్టుకుని ఇట్లా అటాచ్ చేసేసుకోవడమే. నెక్కి రైట్ సైడ్ అటాచ్ చేసుకుని లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవడమే. ఫోల్డింగ్ చేసుకుని పైన కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇట్లా వేసేసుకున్న తర్వాత కొంచెం చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. కార్నర్స్ దగ్గర నెక్ షేప్ కావాల్సిన చోట అయితే పెట్టుకోవాలి. అట్లా చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే నెక్ షేప్ అనేది నీట్గా అయితే వస్తుంది అనమాట. ఇది బిగినర్స్ కోసం అన్నట్టు నేను ఇంత డీటెయిల్డ్గా అయితే చెప్తున్నానండి. ఇట్లా నెక్ని ఇట్లా బ్యాక్ సైడ్కి తిప్పేసుకుని మళ్ళీ మనం ఫస్ట్లో కుట్టుకున్నట్టు ఎక్కడైతే నెక్ పాయింట్ ఉందో, టర్నింగ్ ఉందో ఆ టర్నింగ్ దగ్గర సూదిని దింపుకుని మనం మళ్ళీ అక్కడి నుంచి స్టిచ్ అయితే స్టార్ట్ చేయాలి. నెక్ అయితే ఇలా వచ్చింది. తర్వాత బ్యాక్ సైడ్ కూడా అయితే క్లాత్ని అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు, నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇట్లా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి కట్ చేయకముందే. ఇది బ్యాక్ పార్ట్. మనం ఉక్సురు పట్టి కాజాల పట్టి అయితే వేయాలి బ్యాక్ పార్ట్. ఇట్లా మధ్యలోకి అయితే ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను నెక్ సెంటర్లోంచి. మనం కాజాల పట్టి వేసే వైపు అయితే లైనింగ్ మళ్ళీ ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఉక్సులు పట్టి వేసే వైపు అయితే మనం నార్మల్గా లైనింగ్ పీస్ అయితే తీసుకున్నాను. ముందు ఉక్సులు పట్టి అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ చూపించిన విధంగా. ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. లెంత్ అనేది తీసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకోవడానికి బాగుంటుంది. పీసులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే కాజాల పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను. మనం బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగే ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి వేసుకుని బాక్స్ లాగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నెక్ పట్టి అయితే స్టిచ్ చేశాను. క్రాస్ పీస్ తీసుకుని అటాచ్ చేసుకుని దానికి కొంచెం టక్స్ అయితే పెట్టుకుని క్లాత్ని మళ్ళీ బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఉక్సులు పట్టి కాజాల పట్టి ఒకదాని మీద ఒకటి వేసి ఇట్లా బాక్స్ లాగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది బేసిక్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అండి. ఇది అంటే 2.5 మీటర్స్తో కూడా ఫ్రాక్ ఎలా కుట్టుకోవచ్చు 12 ఏళ్ళ పిల్లలకి అన్నట్టుగా నేనైతే వివరంగా చూపిస్తున్నాను. తక్కువ బడ్జెట్లో అయిపోద్ది అనమాట. తర్వాత మనం హ్యాండ్స్కి అంచులు అయితే స్టిచ్ చేసుకుందాము. ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ అయితే వేసుకుని 2 హ్యాండ్స్కి అంచులు అయితే ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కొంచెం ముక్క అయితే పడుతుందని అనుకున్నాం కదా, ముక్కనైతే యాడ్ చేసేసాను. షోల్డర్ డౌన్ సైడ్ నుంచి అయితే హ్యాండ్ని అటాచ్ చేసుకుంటూ వచ్చాను. మన షోల్డర్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ బుట్ట వచ్చేలాగా అయితే బుట్ట అయితే పెట్టుకున్నాను. 2 స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను. డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. హ్యాండ్ అటాచ్ చేసిన తర్వాత 2 సైడ్స్ హ్యాండ్ అటాచ్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. యోక్ పార్ట్కి
కింద ఫ్రాక్ పార్ట్ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుని అయితే అటాచ్ చేసేసుకున్నాను మనకున్న క్లాత్ని బట్టి. తర్వాత లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను. లైనింగ్ ఎప్పుడైనా సరే ఒరిజినల్ పార్ట్ కంటే 3 to 4 ఇంచెస్ తక్కువైతే తీసుకోవాలి. తీసుకుని రెండిటికి అంచులు అయితే స్టిచ్ చేసేసుకున్నాను. ఇక్కడ గుచ్చుకోకుండా అయితే మధ్యలో యోక్ పార్ట్, అటువైపు ఒరిజినల్ పార్ట్, ఇటువైపు లైనింగ్ పార్ట్ వచ్చేలాగా అయితే స్టిచ్ చేశాను. బొందులను అయితే అటాచ్ చేస్తున్నానండి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి పై వైపు ఉండేలాగా ఇక్కడ చూపించిన విధంగా బొందులను అయితే అటాచ్ చేసి, ఇక్కడ హ్యాండ్ లూజ్ 4 ఇంచులు, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని 4 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను. నడుం వరకు కుట్లాకుని తర్వాత ఒరిజినల్ పార్ట్కి ఒక 2 స్టిచ్లు, లైనింగ్ పార్ట్కి 2 స్టిచ్లు సపరేట్గా అయితే స్టిచ్ అయితే చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రాక్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.